హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. నేనైతే ఇవాళ జొన్న రొట్టెలు మా పల్లెటూరు స్టైల్లో ఎలా చేసుకుంటారో చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే కొంచెం వేడి నీళ్ళు అయితే తీసుకోవాలండి. మనము వేడి నీళ్ళు జొన్న పిండిలో మనము ఫస్ట్ బియ్య పిండితో పట్టించుకోవాలన్నమాట. జొన్న పిండిని అయితే ఇట్లా వేడి నీళ్ళు వేసుకొని తడి పొడిగా అయితే ఫస్ట్ అయితే కలుపుకోవాలన్నమాట. కొత్త పిండి కాబట్టి కొంచెం తడి పొడిగా అయితే కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. ఇక్కడ తడి పొడిగా కలుపుకున్నాం కదండి జొన్న పిండిని అయితే. ఇప్పుడు మనమైతే జొన్న పిండిని కొంచెం కొంచెం జొన్న పీట మీద వేసుకొని కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ ముద్దనైతే ఫామ్ చేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెము మొత్తం ఒకేసారి వాటర్ పోసేసి కలిపేయకూడదనమాట. జొన్న పిండి అనేది విరిగిపోతాయి. అందుకని ఈ విధంగా అయితే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని జొన్న పీట మీద వేసుకొని మనం మెత్తగా అయితే ఫామ్ చేసుకోవాలి ఉండనైతే జొన్న పిండి రొట్టెను. చూడండి, ఇది పల్లెటూరు స్టైల్లో చాలా పలతలాగా చాలా నీట్గా కొడతారండి జొన్న రొట్టెని అయితే. మనం జొన్న పిండి పట్టించేటప్పుడే కొంచెం బియ్యం వేసి పట్టేయాలన్నమాట. అప్పుడే మనకి మంచిగా రొట్టె అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే జొన్న ముద్దనైతే కలుపుకుంటూ ఉండాలి మనము. ఇవైతే 2 రొట్టెలు అయితే వస్తాయండి ఈ పిండికైతే. చూడండి, చూపిస్తాను. చూడండి, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి. చూడండి, 2 ముద్దలు వచ్చాయి కదా. ఇప్పుడైతే మనం రొట్టె ఎట్లా కొట్టుకోవాలో చూపిస్తాను. ఇట్లాగా రౌండ్ చేసుకోండి జొన్న పిండిని అయితే. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఫస్ట్ అయితే ఫామ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పొడి పిండిని అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పొడి పిండిని యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే రొట్టెని అయితే కొట్టుకోవాలన్నమాట.
రొట్టెని అయితే కొట్టుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు తీసి వేయడం అయితే పెద్ద టాస్క్ అనమాట ఇది. నాకు మొత్తం ఫుల్ వీడియో అయితే ఇట్లాగే ఉంటుంది చూడండి. రొట్టె ఏ విధంగా తీయాలి అనేది చూడండి. ఒక చిన్న గంట తీసుకొని ఆ గంటలాగా ఇట్లా అయితే వేయాలన్నమాట. చూడండి, తర్వాత వాటర్ అద్దుకోవాలి. దీనికి ఒక్క చుక్క నూనె కూడా పట్టదండి జొన్న రొట్టెకి. ఓన్లీ వాటర్తోనే మనమైతే జొన్న రొట్టెని కాల్చుకుంటాము. తర్వాత ఈ విధంగా తీసివేయాలి. రెండో సైడ్ వాటర్ అద్దకూడదండి, ఒక్క సైడే వాటర్ అయితే అద్దాలన్నమాట. ఈ జొన్న రొట్టెకి మటన్ లేదా నాటుకోడి అయితే సూపర్గా ఉంటుంది. వెజిటేరియన్స్లో అయితే సొరకాయ, వంకాయ, మా సైడ్ పోలూరు వంకాయలు అని దొరుకుతాయండి. ఆ కర్రీ అయితే ఆ వంకాయలతో కర్రీ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది ఈ జొన్న రొట్టెలకి అయితే. ఇంకొక రొట్టె కూడా కొడుతుంది చూడండి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి. మా పల్లెటూరు పద్ధతిలో జొన్న రొట్టె ఏ విధంగా చేస్తానో మీకైతే చూపించాను కదండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.